జరిగిన వాస్తవాలను ఆయన ముందు పెట్టమంటే పెడతా, లేకపోతే సత్యప్రసాద్ దగ్గరికి రమ్మంటే వస్తా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి రమ్మన్నా వస్తా, చూపిస్తాం. ఎందుకంటే వాళ్ళని తప్పు తేల్చమనండి. అంతేగాని రాజకీయ కుట్ర ఇటువంటి కేసులు పెట్టాలా, బనాయించాలా, పిల్లల్ని హింస పెట్టాలా, అభంశుభం తెలియని వాళ్ళని జైల్లో పెట్టాలా, ఇటువంటి ఆనందం కరెక్ట్ కాదు అని చెప్తా ఉన్నాం. దయచేసి ఇటువంటి ఆనందాన్ని విడండి. రెడ్ బుక్కులు వద్దు. రెడ్ బుక్కులు తీసినంత మాత్రం ఏమవుతుంది? మిమ్మల్ని మంచి మ్యాండేట్ ఇచ్చారు కదా, మీరు మంచి పరిపాలన చేయండి. సూపర్ 6 ఎప్పుడు అమలు చేస్తారా, రాజధాని ఎప్పుడు కడతారా, పోలవరం ఎప్పుడు కడతారా అని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. దీన్ని నిజంగా కడితే అందరూ హర్షిస్తారు. సూపర్ 6 అమలు చేస్తే మీకు ఓట్లేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ జేజేలు పలుకుతారు. కానీ రెడ్ బుక్ తీయాలా, రెడ్ బుక్ రాజ్యాంగం పాటించాలా, జోగి రమేష్ని అరెస్ట్ చేయాలా, జోగి రమేష్ని కొడుకుని అరెస్ట్ చేయాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేవకుండా చేయాలి. ఎట్లా కుదురుతుంది? ఇవన్నీ ప్రజాస్వామ్యంలో జరుగుతాయా? ప్రజాస్వామ్య వ్యవస్థ. మొన్న మేమున్నాం, ఇవాళ మీరు వచ్చారు, రేపు మళ్ళీ మేము వస్తాం. ఇవన్నీ జరిగాయి కదా. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. దయచేసి ఈరోజు వచ్చిన సంఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఉన్న వాస్తవాలని పోలీసు అధికారులకు తెలియజెప్పాను. అందరికి కూడా నమస్కారం. మళ్ళీ ఎప్పుడు రమ్మని చెప్పలేదు, విచారణకు రమ్మన్నారు. మొబైల్ నా ఫోను ఇప్పుడు కాదు, నేను యువజన కాంగ్రెస్ 2002లో యువజన కాంగ్రెస్ అప్పటి నుంచి ఒకటే ఫోన్ నంబర్ 9848047522 అదే నంబర్ వాడతా. ఇంక ఫోన్లు మార్చేది లేదు, లేదా ఇంకోటి లేదు. వాళ్ళకి ఏది కావాలంటే అది సహకరిస్తాం. అవ్వకుండా ఏముంటుంది? ఇందులో ఉన్న వాస్తవాలే కదా. ఇందులో దాపరికేం లేదు, దాగుడు మూతలు లేవు. వాళ్ళు రమ్మన్నారు, సహకరించాం, వాళ్ళు అడిగిన దానికి అన్నిటికీ సమాధానం చెప్పాం, రాతపూర్వం కూడా రాసుకున్నారు. కేవలం పరుష పదజాలం వాడటానికే గత గవర్నమెంట్ లో ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారనేది ఇప్పుడు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వ్యాఖ్యలు ఇస్తున్నారు. దాని మీద ఏం కదా? పరుష పదజాలం వాడుంటే, మేము తప్పు చేస్తుంటే ప్రజలు మమ్మల్ని ఏం చేశారో మీకు తెలుసు. ప్రజలు ఈ రోజు అదే పని కానీ చేస్తే రేపు మిమ్మల్ని ఏం చేస్తారో చూసుకోండి. అంతేగాని నేను ఇంకో చెప్పా, మీరు పోలవరం కడితే మేము హర్షిస్తామని చెప్పా, అమరావతి కడితే మేము హర్షిస్తామని చెప్పా, సూపర్ 6 అమలు చేయండి హర్షిస్తామని చెప్పా. కానీ దాని గురించి ఆలోచన చేయకుండా రెడ్ బుక్ తీయాలా, జోగి రమేష్ను బొక్కలు వేయాలా, జోగి రమేష్ కొడుకుని అన్యాయంగా ఇరికించాలా, ఇది కరెక్ట్ కాదు కదా. ఇది మంచిది కాదు కదా. అపంశుభం తెలియని వాళ్ళు ఏం చేశారు? మేము ఉన్నాం కదా, సరే మా మీదే కక్ష ఉంది, తీర్చుకోండి. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మీ ద్వారా. పార్టీ సపోర్ట్ ఎంతవరకు ఉందంటే మీరు ఒంటరిగానే ఫైట్ చేస్తున్నారు. పార్టీ సపోర్ట్ ఎంతవరకు ఉంది? అసలు పార్టీ సపోర్ట్ నాకు అర్థం కాదు. పార్టీ సపోర్ట్ నేను మంచివాడిని, నా దగ్గర నీతి ఉంటే ఎవరైనా నిలబడతారు. జోగి రమేష్ బలహీన వర్గాల్లో